లెజెండ్స్ లీగ్ సీజన్ 3లో 15వ మ్యాచ్ మౌలానా ఆజాద్ స్టేడియం జమ్మూ నుంచి మణిపాల్ టైగర్స్ గుజరాత్ గ్రేట్స్ తో ఆడబోతున్నారు. ఫస్ట్ బాల్, ఓ బ్యాట్ కా గ్లవ్ కా ఫస్ట్ బాల్ है, అటాకింగ్ షాట్, స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, క్విక్ సింగిల్, ఐ థింక్ ఈస్ గాన్. బ్యాట్ స్ట్రక్ అయిపోయింది. తన స్ట్రైడ్ మ్యాచ్ చేయాలంటే కష్టమే. చూడండి వ్యాన్కి ఇక్కడ షాట్ ఉన్నాడు, ప్లస్ బ్యాట్ కూడా అతుక్కుపోయింది అక్కడ. ఒకవేళ అది గ్రౌండ్ చేసి ముందుకెళ్ళినా ఐ థింక్ వుడ్ హావ్ బీన్ షార్ట్ ఆఫ్ ద క్రీజ్. అని వెరీ గుడ్ ఫీల్డింగ్, ఫెంటాస్టిక్ ఫీల్డింగ్. ఫస్ట్ వికెట్ డౌన్. వాన్విక్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్యాటర్. బ్యాక్ టు ద పెవిలియన్. గుజరాత్ గ్రేట్స్ 2 for 1 and Vanwick gone for 1 of 5 balls. ఓ వచ్చి రాగానే ఛాన్స్ తీసుకున్నాడు, స్వీప్ షాట్ కూడా ఆడాడు. వెనకాల ఫీల్డర్ ఉన్నాడు కానీ స్పెక్టేటరే పవర్ చూపిస్తున్నాడు క్రిస్ గేల్. అండ్ ఈసారి కూడా బిగ్ షాట్ కొట్టే ప్రయత్నం. ఓ లుక్స్ లైక్ మాక్సిమం. ఓ ఇన్ఫాక్ట్ ఇస్ గాన్. అర్థం అవట్లేదు ఏం జరిగింది అనేది. క్రిస్ గేల్ అయితే వాకింగ్ బ్యాక్. ఇట్స్ గాన్, కన్ఫర్మేషన్. పిచ్లు అంత ఈజీ కాదు కొడతాను. బ్యాటప్ చేస్తున్నాడు 14 runs కి. దట్ ఈస్ యూనివర్స్ బాల్స్ ఫర్ యూ. 1 for 14, 16 for 2. ఈసారి స్ట్రైట్ గా ఆడాడు. ఒక్క గీత గీస్తే, లేదంటే అలాంటి పర్ఫెక్ట్ ఆర్క్ కనుక గీస్తే అలా స్ట్రైట్కి వెళ్ళి పడిపోయింది. 6. క్లోజ్, వెరీ క్లోజ్ అండ్ గాన్. ఇది పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్. ఈసారి ఫ్లాట్ వేసాడు, స్టంప్ మీద వేసాడు అండ్ బాల్ బాడీ టర్న్ కూడా అయింది. సో గబ్బర్ వెనక్కి తిరిగి వెళ్లాల్సిందే. వాట్ అ బిగ్ వికెట్. ఇంపార్టెంట్ వికెట్. కెప్టెన్ ధావన్. ఈ కెప్టెన్ ధావన్ 8 కి అవుట్. 28 for 3. Well played, very well played. Oh yes, what a ball, what a delivery. ఇంకా పేస్ తగ్గలేదు, అదే ఎఫెక్టివ్నెస్ కనపడుతుంది. రాహుల్ సూపర్ బౌలింగ్ అండ్ ఎక్స్ట్రాడినరీ డెలివరీతో అస్గర్ అఫ్ఘాన్ అవుట్ చేశాడు. కాకపోతే అక్కడ నో బాలా కాదని మళ్ళీ చెక్ చేస్తున్నారు. లెజెండ్స్ లీగ్కి అంత జూమ్ ఇన్ చేసే కెమెరాలు వాడుతున్నారు లేదు అనేది కూడా చెక్ చేయాలి. ఎందుకంటే రివ్యూ సిస్టమ్ లేదు. ఉందండి, కెమెరా ఉంది. ఐ థింక్ కాలు లోపల ల్యాండ్ చేసిన తర్వాత డ్రాగ్ అయినట్టుంది ముందుకి. మీరే చెప్పాలి డానీ. ఐ థింక్ జస్ట్ ఇన్సైడ్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఇంచెస్ ఇన్సైడ్ ఉండొచ్చు. యా, ఫేర్ డెలివరీ. థింక్ లక్కీ అనుకోలే రాహుల్. అండ్ ఇక్కడ అస్గర్ అఫ్ఘాన్ అవుట్ ఫర్ 6, 55 for 4. బిగ్ షాట్ ఆడే ప్రయత్నం. డీప్ లో ఫీల్డర్ స్ట్రైట్ గా తన చేతిలోకి, అటు ఇటు కూడా కదలలేదు. మరి లెగ్ స్పిన్నర్స్ కి కాస్త అదృష్టం ఉంటుంది అంటుంటారు కదా, అలానే ఇక్కడ చూసాం మనం షార్ట్ బాల్ కూడా ఎలా వికెట్ వచ్చిందో. Anand Sharma 6, 63 for 5. What a shot. Brilliant cover drive. అండ్ ఇంకో ప్లేయర్ కూడా ఉన్నాడు, దినేష్ కార్తిక్. గాన్, కేఎఫ్ గాన్, స్ట్రైట్ ఇన్ ది హ్యాండ్స్. ఆ షాట్ కోసమే అక్కడ ఫీల్డర్ని పెట్టినట్టుగా అనిపించింది. మనోజ్ తివారీ హ్యాపీగా క్యాచ్ తీసుకున్నాడు. అండ్ కేఎఫ్ లాంగ్ స్టే కమ్స్ టు an end 34కి. కష్టమైన పిచ్ మీద 40 balls 34, 82 for 6. గ్యాప్ లో కూడా ఉంది 4 runs. గ్రేట్ బౌలింగ్, అపీల్ చేస్తున్నారు. ఐ థింక్ వెరీ క్లోజ్. థర్డ్ అంపైర్కి రిఫర్ చేశారు. ఏ డెలివరీ అనుకుంటా, అందుకే. ఓ ఎస్, గుడ్ గ్లవ్ వర్క్ అక్కడ. బ్రిలియంట్ కీపింగ్, క్విక్ హ్యాండ్స్. కొద్దిగా డ్రాగ్ చేసే కానీ అక్కడ కీపర్ అతని పని అయితే పూర్తి చేశాడు అక్కడ. Ishpal Singh gone for 14, 94 for 7. Gujarat Greats.
గ్రేట్ షాట్. వచ్చిరారే ఫస్ట్ బాల్ కి బిగ్ హిట్. ప్రసన్న బ్యాట్ నుంచి టూ గుడ్ షాట్ ఇది. అండ్ ఇక్కడ మరొక పెద్ద షాట్ ఆడడానికి ప్రయత్నం ప్రసన్న నుండి అండ్ 4 రన్స్. మళ్ళీ చూడండి ఎలాంటి షాట్ ఆడాడు గ్యాప్ లో, బట్ అక్కడ ఫీల్డర్ మంచిగా కట్ చేశాడు. ఎక్స్ట్రా రన్ వస్తుంది డైరెక్ట్. మంచి త్రోనా, గుడ్ త్రో. చాలా 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 ఇంపార్టెంట్ వికెట్ అయితే దొరికినట్టే అనిపిస్తుంది. థర్డ్ ఎంపైర్కి రిఫర్ చేశారు. థర్డ్ అంపైర్ చూద్దాం, కానీ ఐ థింక్ ప్రసన్న క్రీజ్ బయటనే ఉండే. ఒక పెద్ద వికెట్ ఇదైతే. ప్రసన్న ఎక్కడైతే స్ట్రైక్ చేస్తున్నాడో బౌండరీస్, అక్కడ స్ట్రైకర్ అయితే నో అయితే అన్నట్టునే ఉన్నాడు. అండ్ నాన్ స్ట్రైకర్ ఇక్కడ ప్రసన్న అయితే పరిగెత్తనే ఉన్నాడు. అక్కడ ఒక హ్యూజ్ వికెట్ కళ్యాణ్. ఎందుకంటే ఇంకొక 10-20 రన్స్ తెచ్చేసే సత్తా అయితే ఉండే ఇక్కడ ప్రసన్నకి. ప్రసన్న అవుట్ ఫర్ 20, 117 for 8. వావ్, వాట్ అ క్లీన్ స్ట్రైక్. ఇంకో బాల్ తీసుకురావాలి, అందులో డౌటే లేదు. ఇప్పుడే చెప్తున్నాం కదా, బ్యాటింగ్ ఎంజాయ్ చేస్తాడు. అండ్ డగ్అవుట్లో వాళ్ళ టీమ్మేట్స్ కూడా ఎంజాయ్ చేశారు ఆ సిక్సర్ని. క్లీన్ బౌల్డ్, ఎక్సలెంట్ యార్కర్. బట్ ఇంపార్టెంట్ రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇక్కడ వచ్చి రాగానే మ్యాక్సిమం మంచి వాల్యూ యాడ్ చేశాడు టీమ్కి శ్రీశాంత్. బట్ ఈస్ గాన్ నౌ. శ్రీశాంత్ అవుట్ ఫర్ 8, 131 for 9. Good Yorker, nice Yorker. And gone. Run out. What a run out. గుజరాత్ గ్రేట్స్ క్రూషల్ ఫోర్ బాల్స్ ఆడకపోవడం ఏమన్నా కాస్ట్లీ అవుతుందా లేదా చూద్దాం. ఎందుకంటే ఎవ్రీ బాల్ ఇంపార్టెంట్. అంపైర్స్ డెసిషన్ పెండింగ్ అండ్ యూటీ అవుట్. 131కి ఆల్ అవుట్ గుజరాత్ గ్రేట్స్. మరి ఇక్కడ మణిపాల్ టైగర్స్ ముందున్నటువంటి లక్ష్యం ఎంత? 132 20 ఓవర్స్లో. ఐ థింక్ ఎంపైర్ బహుశా ఆ టైం కోసం ఇన్ఫ్యాక్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చెప్పడానికి క్రిస్ గేల్ ప్లేస్లో లియం ప్లంకెట్, ఫార్మర్ ఇంగ్లాండ్ ప్లేయర్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాల్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం. వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ 4 runs. బ్యూటిఫుల్ షాట్. మనోజ్ తివారీ కూడా రివర్స్ స్వీప్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా. ఓ మై గుడ్నెస్, ఏం బ్యాటింగ్ ఇది, ఏం అప్రోచ్ ఇది. ఈసారి రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం. ఓ మై గుడ్నెస్, ఫైనలీ సక్సెస్ లభించింది గుజరాత్ గ్రేట్స్కి. Phil Mustard gone for a very well made 8 balls to 24 for 1. ఇలా ఈజీగా రన్స్ కొట్టుకో, బౌండరీస్ సాధించుకో, బాల్ని బౌండరీకి పంపించన్న లాంటి బౌలింగ్ చేస్తే బ్యాటర్స్ ఊరుకుంటారా? మళ్ళీ ఫుల్ టాస్. ఈసారి అయితే 4 కాదు 6గా వెళ్ళిపోయింది. ఓ బౌల్డ్. పవర్ ప్లేలో ఆఖరి బాల్కి అక్కడ ఓబస్ అవుట్ అయ్యాడు. ఓబస్ అవుట్. వెల్ మేడ్ 21-7 for 2. దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఒక పెద్ద షాట్ ఆడడానికి ట్రై చేశాడు. అండ్ ఆల్మోస్ట్ 6 అనుకున్నాం, కానీ కపుల్ ఆఫ్ బౌన్సర్స్ 4. చూడండి బాల్ ఎట్లా తిరుగుతుందో, బుంగరాన్లా తిరుగుతుంది. బాల్ స్క్వేర్గా టర్న్ అవుతుంది. జూమ్ చేశారు ఇక్కడ, వేలు వచ్చేసింది. 1 frame వెనకాల తీసుకురావాల్సి వస్తుంది. వెరీ క్లోజ్. డిఫికల్ట్ డెసిషన్ ఈ థర్డ్ ఎంపైర్కి. ఎటువైపు వెళ్ళాడు థర్డ్ ఎంపైర్? పెరారా 15కి అవుట్, 82 for 3. ఇంపాక్ట్ ప్లేయర్ రాహుల్ శుక్లా ప్లేస్లో అమిత్ వర్మ, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. And here we go. Exactly మొహమ్మద్ కైఫ్ చేతిలో వెళ్ళి పడింది అది. వాట్ అ ఫీల్డ్ ప్లేస్మెంట్ అండ్ బ్రిలియంట్ క్యాచ్ అండ్ బ్రిలియంట్ క్యాప్టెన్సీ. వా, ఇంకా దీనికంటే పర్ఫెక్ట్ పిక్చర్ ఉండదేమో. అన్నీ కలిసి రావాలి అక్కడ. బ్యాట్స్మెన్ కూడా అట్లా ఆడాలి, బాల్ ఫీల్డర్ చేతిలోకి వెళ్ళాలి.
అది కూడా జస్ట్ ఒక బాల్ ముందే పెట్టింది ఫీల్డర్ అక్కడ. ఇంపాక్ట్ ప్లేయర్, ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. 0కి అవుట్. 82 for 4. అండ్ గోన్. మనోజ్ తివారీ గూగ్లీ రీడ్ చేయలేదు. అండ్ వాట్ ఫెంటాస్టిక్ 2 overs. వాహ్, 3వ వికెట్ పడిపోయింది ఇక్కడ. మనోజ్ తివారీ సెట్ అయి ఉన్నాడు. 27 balls ఆడాడు కానీ గూగ్లీ రీడ్ చేయలేదు. మనోజ్ తివారీ మంచిగా సెట్ అయిన తర్వాత 29కి అవుట్ అయ్యాడు. 86 for 5. Oh, straight down the ground. First ball, the maximum. Sara Pereira. Reverse sweep, 4 runs. అండ్ ఇంకో 6. పరేరా ఉంటే మ్యాచ్ త్వరగా అయిపోయేటట్టుంది. ఇదిగోండి అక్కడ బిగ్ షాట్ చూడొచ్చు. ప్లంకెట్ బౌలింగ్లో మ్యాక్సిమం. వాట్ అ హ్యూజ్ హిట్. లాస్ట్ రన్ ఇన్ఫ్యాక్ట్ ఒకే ఒక్క రన్ కావాలి ఈ మ్యాచ్ గెలవటానికి. అండ్ మణిపాల్ టైగర్స్, దాట్స్ ఇట్. సూపర్ విక్టరీ, బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్. అండ్ 6తో మ్యాచ్ పూర్తయిపోయింది. ఫెంటాస్టిక్ బ్యాటింగ్ చూసాం తిసారా పెరేరా నుంచి. అండ్ మ్యాచ్ సమరీ ఇది. గుజరాత్ గ్రేట్స్ మొదట బ్యాటింగ్ చేస్తూ 131 స్కోర్ చేశారు. హై స్కోరర్ మొహమ్మద్ కేఫ్. అండ్ దాని తర్వాత ఇన్ రిప్లై మణిపాల్ టైగర్స్ 17 overs ఈ రన్ చేసి పూర్తి చేశారు. 38 నాట్అవుట్. తిసారా పెరేరా, మనోజ్ తివారీ 29, మనన్ 3 for 36.